నారాయణ నారాయణ. చూసావా నారద? చూడడానికే ఉంది స్వామి. ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు రాలేదు. అయినా మీలాంటి ఈ పెద్దవాళ్ల బాధలన్నీ కళ్ళారా చూడబట్టే కదా నేను సన్యాసం పుచ్చుకున్నది. ఏం పరిహాసమా? అంతటి వాణ్ణి కాదు స్వామి. శివశివ శివశివ శివశివ. మనుషులు చెంచల చిత్తులు, క్షణం వదిలితే గుణం మారుతుంది. సరస్వతి, నేను నీలాగే అనుకుంటే జగజ్జీవనమే స్తంభించిపోతుంది. అందుకే ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా వదలక వక్షస్థలాన్ని ఆక్రమించాను. ఎందుకా నవ్వు? శృంగారమూర్తులైన మామగారు అలవేలి మంగమ్మనో బీబీ నాంచారమ్మనో ఆలింగనం చేసుకున్నప్పుడు వక్షస్థలంపై ఉన్న మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. సరస్వతి, అత్తగారితో కోడలు అనవలసిన మాటలేనా ఇవి? నారాయణ. రానారదా, ఏమిటి విశేషాలు? ఏమున్నాయమ్మా, కాలక్షేపానికి కైలాసం వెళితే అక్కడా కలవరమే. కైలాసంలో కలవరమా? అవును తల్లి, నాకొక్క చిన్న ధర్మ సందేహం. ఈ సృష్టిలో స్త్రీ గొప్పదా లేక పురుషుడు గొప్పవాడా? అది అనాదిగా సాగుతున్న పోరాటమేగా. నిజమే, మీరిరువురు పతిసేవే పరమధర్మం అంటూ కాలక్షేపం చేస్తున్నారు గాని ఆత్మాభిమానం గల అపర్ణాదేవికి ఇది సాధ్యమా తల్లి? ఆపు నారదా నీ సమర్థన. మాకులేని ఆత్మాభిమానమా? తోడికోడలైతే ఎందుకని ఆవిడ వైఖరే మా గిట్టదు నారదా. అమ్మా అమ్మా అమ్మా, ఇంతవరకు మీరు పార్వతీదేవిని మీ తోడికోడలుగానే భావిస్తున్నారా? కాదా మరి? సృష్టి రహస్యాలన్నీ తెలుసు అనుకుంటున్న మీకు మీ జన్మ రహస్యమే తెలియదన్నమాట. మా జన్మ రహస్యమా? అవునమ్మా. సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆ ఆదిశక్తి స్త్రీ సహజమైన గృహస్థాశ్రమ వాంఛతో మొట్టమొదట బ్రహ్మను ఆశ్రయించింది. త్రిశక్తి స్వరూపిణైన ఆ ఆదిశక్తిని భార్యగా స్వీకరించడానికి భయపడ్డ బ్రహ్మ ఆమెను వైకుంఠానికి వెళ్ళమని అర్థించాడు.